గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు ప్రచారాన్ని ఉధృతం చేశారు. వైఎస్ఆర్సీపీ నవరత్నాలు, బాబు అవినీతి అక్రమాలని ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని సాగిస్తున్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోయాయని ఆయన విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలే వారికి బుద్ధి చెబుతారంటున్న శంకర్రావుతో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే అనేక దఫాలుగా పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పర్యటించిన పార్టీ అభ్యర్థులు ఇప్పుడు ఎన్నికల ప్రచారాన్ని చివరి దశకు తీసుకొచ్చిన పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. క్రోసిరు మండలంలోని హస్నాబాద్ గ్రామంలో ఉన్నాం. మారుమూల గ్రామంలో సైతం ఆ పార్టీ అభ్యర్థులు జనాన్ని కలుస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అంతా మాట్లాడడానికి పెదకూరపాడు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు గారు ఉన్నారు. శంకర్రావు గారు, విస్తృతంగా మీరు మారుమూల గ్రామాల్లో సైతం పర్యటన చేస్తున్నారు. ఎలాంటి స్పందన ప్రజల నుంచి కనిపిస్తుంది? స్పందన మీరు చూస్తూనే ఉన్నారు. చిన్న గ్రామంలో కూడా ఇంతమంది పబ్లిక్ వస్తున్నారంటే మీకు ఏం అర్థమై ఉండాలి. మీకు జనం రోజు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీకి వలసలు వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అవినీతి పాలన, అలాగే తెలుగుదేశం పార్టీ మీద విపరీతమైన యాంటీ, ఈ ఎమ్మెల్యే శాసనసభ్యుల మీద విపరీతమైన యాంటీ ఉంది. అందువల్ల మా వైఎస్ఆర్ పార్టీలోకి రోజు జాయినింగ్లు అవుతున్నారు. మీరు చూస్తూనే ఉన్నారు. ఈ పబ్లిక్ను బట్టి మీకు అర్థమై ఉండాలి. ప్రస్తుతం ఇక్కడ చూస్తే ప్రజల నుంచి ప్రధానంగా మీరు ఏ అంశాల గురించి ప్రస్తావిస్తూ ఓట్లు అడుగుతున్నారు? ముఖ్యంగా ఇక్కడ రోడ్లు వ్యవస్థ అధ్వానంగా ఉంది. తాగడానికి కనీసం నీళ్లు లేవు. మరి ఇక్కడ ఇంతవరకు ఈ ఊర్లో 5 సంవత్సరాల్లో 10 ఇళ్ళు కూడా కట్టలేదు. మరి ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేదు. అంత అధ్వానమైన పరిస్థితుల్లో ఈ గ్రామాల్లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే మీ ఎమ్మెల్యే చూస్తే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ ఇప్పటికే ఇసుక మాఫియాలో ఒక డాన్గా పేరు పొందారు, వేల కోట్లు సంపాదించారు. అలాంటి వ్యక్తి ఎందుకని ఇక్కడ సమస్యల గురించి పట్టించుకోవట్లేదని మీరేం చెప్తారు? సమస్యలతో పనే ఉంది. ఇసుక దోసుకోవడంతో ఆయనకి టైం సరిపోవట్లేదు. దాంతో ఆయన కుబేరుడు అయిపోయాడు. మరి ఈ పనులు ఎందుకు పట్టించుకుంటాడు? ఇసుక, మట్టి, మద్యం, ఈ మాఫియాలతోటే సరిపోతుంది ఆయనకి టైము. మరి ఈ జనాల పబ్లిక్లతో పని లేదు ఆయనకి. తర్వాత డబ్బులు ఇస్తే పబ్లిక్ ఓట్లేస్తారనే దూరంలో ఆయన ఇదే చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఆయనకి. జనాలతో పని లేదు ఆయనకి. సో ఇప్పుడు మీరు ప్రధానంగా ఏ అంశాల గురించి, మిమ్మల్ని గెలిపిస్తే ఏ అంశాలు మీరు ప్రధానంగా ప్రస్తావించబోతున్నారు? వేటిని మీరు ప్రాధాన్యత తీసుకొని పరీక్షించబోతున్నారు? నేను ముఖ్యంగా రోడ్లు, ప్రధానంగా రోడ్లు, తాగడానికి వాటరు, అట్లాగే సాగునీరు, అలాగే డ్రైనేజ్ సిస్టమ్ లేదు ఊళ్ళలో ఎక్కడా కూడా, అలాగే ఇల్లు, ఫెన్షన్లు, మెయిన్ దృష్టి దీని మీదే. సెకండ్, కాలేజీలు లేవు దగ్గరలో, ఒక డిగ్రీ కాలేజీ కూడా లేదు వీళ్ళకి. అలాగే ఇండస్ట్రీలు లేవు. దాని మీద తర్వాత ఈ అయిపోయిన తర్వాత దాని మీద పెడదామని నా ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వ్యక్తిని నేను ఎక్కడ అవినీతి లేని అవినీతికి పాల్పడిన వ్యక్తిని కాదు. నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. అలాగే నేను రాజకీయ కుటుంబం నుంచి వచ్చాను. మాకు గత 50 సంవత్సరాల నుంచి మాకు రాజకీయ ఫ్యామిలీ మాది. మాకు ఈ నియోజకవర్గంతో ఎక్కువగా సంబంధాలు ఉన్నాయి. దాదాపు 30 గ్రామాల్లో మాకు రిలేటివ్స్ ఉన్నారు. దానివల్ల ఈ నియోజకవర్గం నేను ఎన్నుకోవాల్సి వచ్చింది. దాన్ని చూసే మా కుటుంబం చూసి, మా పార్టీ కార్యకర్తలు కానీ, మా పార్టీ నాయకులు కానీ చూసి మాకు ఓట్లేస్తారు. సో ఇది పరిస్థితి. మొత్తంగా అయితే ఈ నియోజకవర్గంలో అత్యధికంగా బంధుత్వంతో పాటు మిత్రులుగా ఉన్నారు. రాజకీయ సంబంధం ఉన్న కుటుంబం అయిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందనేది నంబూరు శంకర్రావు చెప్తారన్నమాట. మరోవైపు ఇప్పటికే ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇసుక మాఫియా డాన్గా పేరు పొందిన నేపథ్యంలో అవినీతి అక్రమాలు, అరాచకాలు యథేచ్ఛగా జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలంతా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. ఖచ్చితంగా నవరత్నాల పథకాలు ప్రజల్లోకి రావడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందనేది నంబూరు శంకర్రావు చెప్తారన్నమాట. కెమెరా పర్సన్ అప్పుతో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, పెదకూరపాడు, గుంటూరు.